హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు నా బర్త్డే అన్నమాట. నా బర్త్డే అని చెప్పి మా అమ్మగారు అయితే కొన్ని స్పెషల్స్ అయితే చేశారు. అవన్నీ మీకు చూపిస్తాను. నాకు విష్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు స్పెషల్స్ అన్నీ అయితే మా అమ్మగారే చేశారు. నేనైతే ఏమీ చేయలేదు. ఇంకా మా ఆయన అలాగే పిల్లలు కూడా తినేస్తున్నారు అనమాట. నేను ఇంకా తినలేదు. ఇప్పుడు రెడీ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 1 or 2 అవుతుంది. ఇప్పుడు రెడీ అయ్యాను. ఇప్పుడు రెడీ అయ్యి వీడియో తీద్దామని డ్రెస్ అది వేసుకొని రెడీ అయ్యాను అనమాట. ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈరోజు నా బర్త్డే అని చెప్పి మా అమ్మగారు చేశారు కదా స్పెషల్స్. ఏమేమి స్పెషల్స్ చేశారో చూపిస్తాను, చూసేయండి. ఇదైతే మటన్ అనమాట. మటన్లో ఎగ్స్ వేశారు. అసలే చికెన్ తినొద్దని చెప్పారు కదా, అందుకని చికెన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇందులో అయితే ఫిష్ ఫ్రై చేశారు. ఇదైతే ఫిష్ కర్రీ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నది. ఇంకా బర్త్డే అయితే పాయసం మ్యాండేటరీ కాబట్టి ఇంకా అది సేమియా చేశారు. అలాగే వైట్ రైస్. ఇంకా కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంది. నేను చేసిన చికెన్ పికెల్ కూడా ఉందన్నమాట. ఇంకా నాకు ఇష్టమని చెప్పి ఈ స్వీట్ తీసుకొచ్చారు. ఈ స్వీట్ కలాకండ్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా హస్బెండ్ తినేశారు. మేమందరం కూడా కూర్చొని తింటున్నాం అనమాట. ఇంకా అమ్మ అయితే వడ్డిస్తుంది. నాకైతే అన్నం తినాలనిపించలేదు. ఎందుకు ఆ స్మెల్కే నాకు ఏదో కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. స్వీట్ నాకు చాలా ఇష్టం, అందుకని సేమియా తింటున్నాను నేనైతే. ఇంకా అందరూ కూడా ఫుడ్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసామండి. ఇంకా వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏదైనా బోర్ కొడితే మాత్రం స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. కాకపోతే నాకు గుర్తుగా ఉంటుంది కాబట్టి నేనైతే ఒక వ్లాగ్ లాగా తీద్దామని చెప్పి వ్లాగ్ తీసాను అనమాట. Happy birthday, happy birthday, happy birthday to ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తాము. క్యాండిల్ వెలిగించిన వెంటనే అది పేల్చాలని చెప్పామన్నమాట. నాన్నకు తెలియక మళ్ళీ హస్బెండ్ అయితే చెప్తున్నారనమాట, ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి. ఇంకా అది చేసిన తర్వాత పాపం మా నాన్నకి అది చేయడం రాలేదు, ఎంత చేసినా రాలేదు. మళ్ళీ ఆయన వెళ్ళి మళ్ళీ దాన్ని పేల్చారనమాట. ఇప్పుడు రీల్స్ లో చూస్తుంటాం కదా, ఎన్నిసార్లు పేల్చినా పేలదు, కానీ లాస్ట్ లో పేలుతుంది, లేకపోతే పేలకుండానే వేస్తుంటారు. ఇక్కడ కూడా అలాగే అయిందనమాట. ఇంకా happy birthday, happy birthday. ఓకే ఓకే. Happy birthday to you. Happy birthday to you. తీయండి. Happy birthday, happy birthday, happy birthday, God bless to you. Happy birthday, mummy. థ్యాంక్ యూ. अभी बात करना मैं प्रस्ता. థ్యాంక్ యూ. अम्मा इधर. థ్యాంక్ యూ. నా చేత కేక్ కటింగ్ అయితే చేయించారనమాట. నాకు అందరూ పెట్టేశారు, కానీ నేను కూడా ఇంకా అమ్మకి, నాన్నకి, పిల్లలకి, ఆయనకి కూడా పెట్టేశాను అనమాట కేక్ కట్ చేసి. ఈ కేక్ సెలబ్రేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మా ఆయన మాత్రం చాలా బాగా చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా చిన్న ఫ్యామిలీని మీరు కూడా బ్లెస్ చేయండి. Happy birthday, mummy. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇష్టమైన చాక్లెట్ ఇచ్చింది జెస్సీ, డైరీ మిల్క్. నట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. Happy birthday, mummy. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదా? ఓపెన్ చేయండి ఏముందో. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ ఇంట్లో ఏముందో చెప్పు. ఇందులో ఏముందో చెప్తాను. హ్యాండ్ బ్యాగ్. వావ్, చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్. థ్యాంక్ యూ. లెదర్ హ్యాండ్ బ్యాగే అండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ ఇంట్లో ఏముంది. ఇందులో ఏముందో చెప్తాను, ఉండు ఒక నిమిషం. చాలా కష్టపడి వాచ్ డాడీ కొన్నారా మీరు కొన్నారా? డాడీ కొన్నాడు. ఏంటి పాజులా?
పాజిల్ నేను విష్ లిస్ట్లో పెట్టుకున్నది కొన్నావే, చాలా బాగుంది. వాచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది తీయాలి. మమ్మీ నీ వాచ్ బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా కేక్ కటింగ్ చేసిన తర్వాత అనుకోకుండా ప్లాన్ చేంజ్ అయిపోయింది అనమాట. మేమేమనుకున్నామంటే మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేసి మేము బయట బీచ్కి వెళ్ళిపోయి అక్కడ డిన్నర్కి బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ అమ్మ నాన్న సడన్గా ఇంకా అన్నయ్య దగ్గరికి వెళ్ళారనమాట. ఇంకా మేమే మా నలుగురం కలిసి బైక్ మీద మేమైతే బీచ్కి వెళ్ళాము. చాలా రోజులైందండి ఈ పార్క్కి వచ్చి. ఇది లుంబిని పార్క్ అనమాట, వైజాగ్ కైలాసగిరి దగ్గర ఉంటుంది. చాలా బాగుంటుంది, ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ చాలా చాలా బాగుంటుంది. అటు బీచ్ కనిపిస్తుంది, ఇటు పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి మేము ఇలా ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ తెన్నేటి పార్క్కి వెళ్దాం అనుకున్నాం, తర్వాత ఇంకా అక్కడ ఏముంటుందిలే అని చెప్పి మళ్ళీ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా పార్కులోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అలాంటివన్నీ తీసుకున్నాము. ఇంకా పిల్లలు అయితే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఆడుకోవడానికే చూస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆడుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి హస్బెండ్ అంత మంచి గిఫ్ట్స్ ఇస్తారని చెప్పి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాచ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లోని నేను విష్ లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట, కొనుక్కోవాలి. నాకు బాగా నచ్చింది ఆ పాజిల్ వాచ్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే నేను ఎక్స్ప్రెస్ చేయలేము, మా ఇద్దరం కూడా అంతే, బయటికి ఏది ఎక్స్ప్రెస్ చేయలేము. కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. పార్కులోనే మేము అక్కడ పార్కులో కొన్ని ఫొటోస్ మేమిద్దరం తీసుకున్నాం. పిల్లలు అయితే అక్కడ ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ ఇది చెప్పాను కదా, ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడ మీకు కనిపిస్తున్నది బీచ్ అనమాట. పడవలు అన్నీ కనిపిస్తాయి చూడడానికి కానీ మనకి ఫొటోస్కి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇంకా అలా చూస్తుండగానే నైట్ అయిపోయింది అనమాట. అక్కడ మళ్ళీ అలా కాసేపు కూర్చొని అలా కబుర్లు చెప్పుకున్నాము. కైలాసగిరి పక్కనే ఉంటుందండి లుంబిని పార్క్. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ రష్ ఉండదు అనమాట. మనం కూర్చొని ఎంజాయ్ చేయడానికి రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మొత్తం అంతా మేము ఫొటోస్ కానీ అన్నీ తీసుకున్న తర్వాత పిల్లలు కూడా ఆడుకున్న తర్వాత మేము మళ్ళీ బయలుదేరి మేము బీచ్ రోడ్ లో అయితే వెళ్ళామని చెప్పాలి. ఈ రోజు మాత్రం మా ఆయన బాగా బుక్ అయిపోయారు, కెమెరామెన్ అయిపోయారు అనమాట. వీడియోస్ ఫొటోస్ మంచిగా తీశారు ఈ రోజు మాత్రం. ఇంకా మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా పిల్లల్ని తీసుకొని. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. మా పిల్లలకి మాత్రం గేమ్స్ ఉంటే చాలు, మనకి ఫొటోస్ తీసుకుందాం రమ్మన్నా రారు, అస్సలు రారు. కానీ గేమ్స్ ఆడుకోవడంలో మాత్రం ఇంకా భలే ఆడుకుంటారు. ఇంకా ఇక్కడ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వైజాగ్లో ఫేమస్, మేము ఏ అకేషన్ అయినా సరే ముందు వెళ్ళిపోతాము. బీచ్లో కూర్చుంటే ఆ ప్రశాంతతే వేరు నాకు తెలిసి. మేమైతే ఎప్పుడు కూడా బీచ్కే వెళ్తూ ఉంటాము. బీచ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు హోటల్స్కైనా దేనికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇంకా మేము కూడా అలాగే ప్లాన్ చేసుకొని వచ్చాము. ఇంకా బీచ్లోని కాసేపు కూర్చున్నాం అనమాట. అసలు ప్లాన్ చెప్పాను కదా, ముందుగా మేము బీచ్కి వచ్చేసి తర్వాత మేము హోటల్కి వెళ్దాము, డిన్నర్కి వెళ్దాము, అమ్మ నాన్నని తీసుకొని వెళ్దామని అనుకున్నాము. కానీ వాళ్ళేమో అన్నీ దగ్గరికి వెళ్ళారనమాట. ఇంకా మొత్తం ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మేమైతే ఎప్పుడు వచ్చినా సరే బీచ్లోని ఇక్కడ అమూల్ ఉంటుంది కదా, అమూల్ స్టాల్ దగ్గరే బాగుంటుంది ఐస్ క్రీము. బయట స్టాల్స్ దగ్గర ఐస్ క్రీము అసలు క్వాలిటీ ఉండదు, కాస్ట్ కూడా చాలా ఎక్కువ. మీరు కూడా ఈసారి ఇలానే చేయండి. అమూల్ స్టోర్ ఉంటుంది ఇక్కడ, క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి కదా ఐస్ క్రీమ్స్. మేము ఎప్పుడు అయితే ఈ స్టోర్లోనే తీసుకుంటాం అనమాట. నేను చూపించిన అడ్రస్ ఒకసారి చూసి చెక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది, అలాగే మనకి కావాల్సినవి దాని మీద అసలు ప్రైస్కి వస్తాయి ఐస్ క్రీమ్స్. బయట అయితే దాని మీద డబల్ కాస్ట్లో వేసి బీచ్ పక్కన అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్ముతూ ఉంటారు. మేమైతే ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసే వెళ్తాము. మేము ముగ్గురం ఐస్ క్రీమ్ తీసుకున్నాం, కానీ మా ఆయన ఈరోజు కుండజున్ను తింటానని చెప్పి తీసుకున్నారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, కానీ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ. అసలు కొంచెం ఇచ్చాడు అనమాట. కుండ అయితే ఇంత ఉంది, దాంట్లో కొంచెమే ఇచ్చాడు. మేమైతే ఇద్దరం
ఇద్దరం కోన్స్ తీసుకున్నాము, జెస్సీ నేను. యాన్సీ అయితే మ్యాంగో బార్ తీసుకుంది, ఒరిజినల్ మ్యాంగో బార్. ఎంత బాగుందంటే నాకు చాలా బాగుంది. నేను తినే ఈ కోన్ని మళ్ళీ మా ఆయనకి ఇచ్చేసి మళ్ళీ నేను ఆ మ్యాంగో బార్ కొనుక్కున్నాను అనమాట. అంత నచ్చింది నాకు, చాలా ఇష్టం మ్యాంగో ఫ్లేవర్ అంటే. ఇంకా ఐస్ క్రీమ్స్ తినేసి మేమైతే బయలుదేరామన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు తెలియకుండా మా ఆయన ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలియకుండా నువ్వు గిఫ్ట్ కొన్నావంటే అది చాలా పెద్ద విషయం. నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్తున్నాను ఈ వీడియోలో. అలాగే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే, బ్లాగ్స్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను ఏ వీడియో పెట్టినా వస్తుంది. బాయ్ బాయ్.